హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. కొత్త సంవత్సరం రోజైతే మేము గుడికి వెళ్ళాము. పాల్వంచిలో ఉన్న నవభారతి గుడికి అయితే వెళ్ళామండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ మేమైతే పాల్వంచిలో ఉన్న నవభారతి గుడికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళిన రోజైతే ఫెస్టివల్ అవ్వటం వలన కొంచెం క్రౌడ్ అయితే ఉందండి. ఈ టెంపుల్కి అయితే 2 వేస్లో వెళ్ళొచ్చు. వెహికల్ పైన పార్క్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళొచ్చు, కింద నుండి డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. మేమైతే వెహికల్ పైన పార్క్ చేసి అక్కడ నుండి వెళ్ళామండి. మేము వెళ్ళిన రోజైతే చాలా క్రౌడ్ ఉంది. వెహికల్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. టెంపుల్కి కొంచెం దూరంలోనే పార్క్ చేశామండి. ఈ టెంపుల్ పైనుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెహికల్ పార్క్ చేసి మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామండి. ఈ గుడికి అయితే మేము చాలాసార్లే వచ్చామండి. బట్ పిల్లలకి హాలిడే అండ్ కొత్త సంవత్సరం అనేసి మళ్ళీ వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కోతులు అయితే చాలా ఉన్నాయి, బట్ ఈసారి కోతులు అయితే లేవండి. వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళగానే మేమైతే ఫొటోస్ దిగామండి. పార్కింగ్కి అమౌంట్ అయితే ఏమీ ఉండవండి. గుడి లోపలికి ఎంట్రన్స్ ఫీజు కూడా ఏమీ ఉండదు. ఇక్కడ కొబ్బరికాయలు అవి కూడా ఏమీ ఉండవండి. బట్ ఈసారి అయితే ఉన్నాయి ఫెస్టివల్ అనేసి. నార్మల్ డేస్లో అయితే ఏమీ ఉండవండి. ఈరోజు పండుగ అనేసి బొమ్మలు కూడా పెట్టారు. నార్మల్గా అయితే ఇక్కడ ఏమీ ఉండవు. నెక్స్ట్ మేమైతే కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయ్యాము గుడి లోపలికి. ఈ గుడిలో గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడ ప్రతి దగ్గర బోర్డులు రాసున్నాయి చూడండి. గుడి అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడైతే కొత్త సంవత్సరం అంటే మంచిగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి గ్రీటింగ్లు పంచుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే పిల్లలకి కొత్త సంవత్సరం అయితే హాలిడే ఇస్తున్నారు. కొత్త సంవత్సరం రాగానే కొత్త డ్రెస్ వేసుకొని అమ్మ ఇచ్చిన డబ్బులతో గ్రీటింగ్లు కొనుక్కొని మన ఫ్రెండ్స్కి అయితే వేసేవాళ్ళం. ఒక గ్రీటింగ్ రూపాయి అలా ఉండేది. బట్ ఇప్పుడు పిల్లలకైతే గ్రీటింగ్స్ ఏమీ లేవండి. కొత్త సంవత్సరం రోజైతే హాలిడే ఇస్తున్నారు. నాకైతే మా డేసే బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇలా అందరం కాళ్ళు కడుక్కున్న తర్వాత గుడి లోపలికైతే వెళ్తున్నాము. ఈ మెట్లకైతే
పసుపు కుంకుమ ఏమీ రాయొద్దు అనేసి అక్కడ బోర్డు అయితే ఉందండి. చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేసి హ్యాపీగా ఫ్రెండ్స్తో నచ్చిన వాళ్ళకి గ్రీటింగ్స్ వేసుకొని హ్యాపీగా డే గడిపేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలకైతే హాలిడే. ఇలా మెట్లెక్కి లోపలికైతే వెళ్తున్నామండి. ఎంతైనా మన డేసే చాలా బాగుంటాయి. అప్పటికే మెమొరబుల్ డేసు. ఇప్పుడు పిల్లగాళ్ళకి ఏమీ లేదండి. అయితే స్టడీ, లేకపోతే టీవీ, మొబైల్ అంతేనండి. మనలాగా గేమ్స్ ఉండవు, ఏమీ ఉండవండి. మొత్తం చెట్లతో గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకైతే ఎక్కడ అమౌంట్ పే చేసేది ఉండదండి. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్వామికి అయితే దండం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నారు పిల్లలు, చూడండి. నెక్స్ట్ గోపురానికైతే పసుపు కుంకుమ వేసి అగరబత్తులు అయితే వెలిగించారు పిల్లలు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే చాలా కోతులు ఉన్నాయి, బట్ ఇప్పుడు కోతులు అయితే లేవండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే గుడి లోపలికి వెళ్ళామండి. గుడికైతే చాలామంది వచ్చారండి. అందరం హుండీలో డబ్బులైతే వేసాము. నెక్స్ట్ ఇక్కడైతే అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాము. బయటకైతే వచ్చామండి. మొత్తం గ్రీనరీ. ఇక్కడైతే ఇంతకుముందు కుందేలు ఉండేయండి, బట్ ఇప్పుడైతే లేవు. ఎక్కడ చూసినా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. కోర్స్ మేము కూడా అంతే. అందరికీ బాగా పిచ్చి ఎక్కువైనట్టు అనిపించింది. నేను కూడా అంతేనండి. వాళ్ళని చూస్తుంటే నాకు నేనే చూసుకున్నట్టు అనిపించింది. అందరూ బాగా ఫొటోస్ అయితే దిగుతున్నారండి. మా పిల్లలైతే కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు, తింటున్నారు. ప్రసాదం చాలా బాగుందంట. కొంచెమే పెట్టారంట పూజారి, ఇంకొంచెం పెడితే బాగుందని చెప్తున్నారు. అందరైతే భలేగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళని చూస్తే ఫొటోస్ దిగడానికి వచ్చినట్టే అనిపించింది. కోర్స్ నేను దిగేటప్పుడు కూడా వేరే వాళ్ళ ఫీలింగ్ అదే అనుకుంటా. నెక్స్ట్ మేమైతే కొన్ని ఫోటోలు దిగాము. అదేంటో ఎన్నిసార్లు వచ్చినా సరే ఫొటోస్, వీడియోస్ అయితే కంపల్సరీ అండి.
ఇలా ఫొటోస్ వీడియోస్ దిగిన తర్వాత కొద్దిసేపు మేము అలా కూర్చొని ప్రసాదం తిన్నాము. గుడి నిండా జనాలే ఉన్నారు చూడండి. గుడికొస్తే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మన బాధలు కష్టాలన్నీ మర్చిపోతాము. అలా కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత పిల్లలైతే కొబ్బరికాయ తింటున్నారండి. టోటల్ గుడి అయితే ఇలా ఉంటుందండి. కొబ్బరికాయ అయితే మనం బయటే కొట్టాలి. ఇలా మెట్ల నుండి కిందకైతే వెళ్ళాము మేము. చూసారండి, అందరు ఫొటోస్ బాగా దిగుతున్నారు. మేమైతే ఇందాకలు వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్లో అయితే కిందకి వెళ్ళాము. మెయిన్ గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది టెంపుల్లో. టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి టోటల్గా. మా పిల్లలైతే ఎప్పుడో కిందకి వెళ్ళిపోయారండి అస్సలు ఆగకుండా. బొమ్మలైతే ఏం తీసుకోలేదండి. ఈ దారిలోనే మనం పైకి కూడా రావచ్చు. మేమైతే ఇందాకలా వెహికల్ పార్క్ చేసి వేరే దారిలో అయితే వచ్చామండి. ఈ దారిలో కిందకి వెళ్తున్నాము. ఇలా అయితే కిందకు వచ్చామండి. కిందకు వచ్చిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. పాల్వంచుల రెస్టారెంట్. ఇంతకుముందు బృందావనం అని ఉండేది, బట్ నేమ్ చేంజ్ చేస్తారు, ద పార్క్ అని పెట్టారు. రెస్టారెంట్ చూడటానికి ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫిష్ ఎక్వేరియం ఉంది. సో మా పిల్లలైతే ఫిష్ ఎక్వేరియం కోసం దాని పక్కన ఉన్న సీట్లోనే కూర్చున్నారు. సీటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. మేము వెళ్ళింది జనవరి 1 రోజు కాబట్టి ఆ రోజైతే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి. మేము ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్కే మా ఫుడ్ వచ్చిందండి. పిల్లలైతే బాగా చికాకు చేశారు. ఆఫర్స్ ఉండటం వలన ఫుడ్ అయితే ప్యాకింగ్ అయితే ఎక్కువ చేశారండి. ఆఫర్స్ అనేవి ఓన్లీ డెలివరీయే ఉన్నాయి. సిట్టింగ్ ఏరియాకి అయితే ఆఫర్స్ లేవండి. అందుకనేసి
చాలాసేపు వెయిట్ చేయించారు. హాఫ్ అన్ అవర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసామండి మేమైతే ఫుడ్ కోసం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ వచ్చింది. పార్సిల్ అన్నీ డెలివరీ అవ్వటం వలన మాకైతే ఫుడ్ డిలే అయిందండి. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు బృందావన్ రెస్టారెంట్లో తిన్నాను. బట్ అప్పుడైతే అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇప్పుడైతే మేము వెళ్ళిన రోజైతే ఫుడ్ చాలా బాగుంది. మేమైతే వెజ్ మంచూరియా, బటర్ నాన్స్, పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇచ్చాము. చాలా బాగున్నాయి అన్ని టేస్ట్లు. పిల్లలైతే ఎక్వేరియంతో చాలాసేపు ఆడుకున్నారు. ఫుడ్ అయితే చాలా లేట్గా వచ్చిందండి. బట్ ఫైనల్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫిష్లు చూడండి ఎంత బాగున్నాయో. ఎక్వేరియం బట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. పాచి తింటుంది చూడండి. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. మండి కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.